పంట వండినా కుండ ఉడికినా ఒక్కరే తినరు కదబ్బా. ఇంకా మామిడికాయలు అయితే అయిపోయినాయి. మా చెట్టుకి ఇవే లాస్ట్ అనమాట. మనిషికి 2 కాయలు మా ఇంటికి ఎవ్వరు వస్తే వాళ్ళకి వంచేసిన. ఇంకా మా సోనిగాని అయితే మీకు చూపిస్తలేను ఈ మధ్య. మా సోనిగానికి జరంతా పానం బాగాలేకుండే హాస్పిటల్ తిప్పంగానే జ్వరం మంచిగా అయిపోయింది. ఇంకా ఇవాళ ముచ్చట ఏంటంటే కట్టెల పొయ్యి మీద జరంతా అన్నం అయితే ఎక్కువ వండేసేసి ఇక్కడ పులిహోరనైతే కలుపుతున్నాబా. అన్నిటికంటే ఈజీ ప్రాసెస్ ఏంటంటే నాకైతే పులిహోర చేసుడే అనమాట. చింతపండు పులిహోర చేయడానికి అయితే పేస్ట్ ఎట్లా తయారు చేస్తా అనేది నా ఛానల్ అయితే వీడియోస్ ఉన్నాయి, అవైతే చూసేరబ్బా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరు. కూర వండకపోయినా పులిహోర చేయడం లేట్ అయిపోయినా కానీ నా కొడుకైతే నెయ్యి వేసేసుకొని మంచిగా మునగాకు కారం కరివేపాకు కారము 2 కలిపి వేసేసుకొని అన్నం అయితే తినేసిండు. మార్నింగ్ పూట టిఫిన్ చేయనప్పుడు అయితే మాకు ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుందబ్బా. ఇంక ఇక్కడ పులిహోరనైతే కలిపేస్తున్నా. ఇంకా ఇవాళనైతే పులిహోర చాలా పుల్లగా అయింది. ఇవాళ పులిహోర ఎందుకు పొద్దున్నే కలిపినంటే ఇంకా చేపల కూర వండినబ్బా. దానికోసం అయితే నేను ముందే ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి అన్నం వండేసి ఇట్లా టిఫిన్కి అయితే పులిహోర పెట్టేసిన. చేపల గడుగుడు అయితే గంట సేపు రుద్ది కడుగుతా నేను. చేపల కూర మిరుగం రోజు తిన్నరా లేదా మీరందరూ కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.